బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఫోన్లో సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలుగా 2 పేర్లను ఖరారు చేసింది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 18న నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఫోన్లో సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలుగా 2 పేర్లను ఖరారు చేసింది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 18న నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అండి. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. గత 2-3 రోజుల నుంచి చాలా సీరియస్గా సోషల్ ఈక్వేషన్ ప్రకారం ఇవ్వాలని అయితే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇక్కడ పీసీసీ కావచ్చు భావిస్తుంది. దానికి సంబంధించిన కొంతమంది పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. అయితే చాలా ఈక్వేషన్స్ను పరిశీలించిన తర్వాత 2 పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్ఎస్యు రాష్ట్ర ప్రెసిడెంట్ బలమూరి వెంకట, అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ 2 పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. వెలంబ సామాజిక వర్గం నుంచి వెళ్ళి బలమూరి వెంకట్ను పేరు తీసుకున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన నేతగా అద్దంకి దయాకర్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే అద్దంకి దయాకర్ మొన్న రీసెంట్గా ఆయన తుంగతుర్తి సీటు ఆశించారు. గతంలో ఆయన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ మొన్న రీసెంట్గా అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతల ఒత్తిడి మేరకు అద్దంకి దయాకర్కు టికెట్ కాకుండా అక్కడ శామ్యుల్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శామ్యుల్ గెలుపొందారు. అయితే అద్దంకి దయాకర్ను ఎక్కడనో అకామిడేట్ చేయాలి అనేది అయితే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, పీసీసీ కావచ్చు భావించింది. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో కూడా అద్దంకి దయాకర్ ఒకరు. అయితే ఆయనకు గతంలో ఆయన ఉద్యమకారులుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా ఇన్ని ఈక్వేషన్స్ కూడా పరిశీలించిందని చెప్పచ్చు. రాహుల్ గాంధీ కూడా అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది. సో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ ఖరారైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎన్ఎస్యు వెంకట్ మొన్న రీసెంట్గా టికెట్ ఆశించి భంగపడ్డారు. హుజురాబాదు ఉప ఎన్నిక జరిగినప్పుడు, అంటే లాస్ట్ 1.5 ఇయర్ క్రితం హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలామంది సీనియర్ నాయకులు కూడా పోటీ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఎన్ఎస్యు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న వెంకట్ ముందుకు రావడం, ఆయన పోటీ చేశారు. అక్కడ గెలవకపోయినప్పటికీ కూడా మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి వెళ్ళి టికెట్ ఆశించారు. కానీ ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వలేదు. సో అక్కడే ఆ టికెట్ త్యాగం చేశారు వేరే వాళ్లకు. సో ఈ ఈక్వేషన్స్ కావచ్చు. అదేవిధంగా ఎన్ఈసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత బలమూరి వెంకట్ చాలా విద్యార్థి ఇష్యూస్ మీద కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకు సంబంధించిన ఘటనలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలపైన చాలా పోరాటాలు చేశారు. 100 కేసులు ఎన్ఎస్సీ వెంకట్ పైన ఉన్నాయి. సో ఇవన్నీ ఈక్వేషన్స్, అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం చాలా పోరాటాలు చేసి 100 కేసులు మీదేసుకున్న వెంకట్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధిష్టానం సూచించినట్లు తెలిసింది. వాస్తవంగా వెంకట్ వయసు కూడా చాలా చిన్న వయసు, 30+. కానీ పెద్దల సభకు పంపడం పైన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్లకు పదవులు పక్కా అనేది ఒక మెసేజ్ వెళ్ళడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడి పేరు ఎన్ఎస్సీ వెంకట్ ప్లేస్లో వినిపించింది. కానీ అనూహ్యంగా ఆ పేరును తీసేసి వెంకట్ పేరును చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆ బీసీ నేతకు పీసీసీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పచెప్పే అవకాశం కూడా ఉన్నాయని ఆ ఈక్వేషన్స్లో ఆయనను తప్పించి ఎన్ఎస్యు వెంకట్ను చేర్చినట్లు తెలిసింది. 2 పేర్లు కూడా వెంకట్ కావచ్చు, అదేవిధంగా దయాకర్, అద్దంకి దయాకర్ 2 పేర్లను కూడా రాహుల్ గాంధీ సూచించినట్లు తెలిసింది. ఎందుకంటే ఎన్ఎస్యు వెంకట్ జైల్లో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ పరామర్శించారు. అదేవిధంగా తెలంగాణ
ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు కూడా రాహుల్ గాంధీ సూచించినట్లు తెలిసింది. సో ఇద్దరిని ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని అయితే కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే వారికి ఏఐసిసి నుంచి అందినట్లు తెలుస్తుంది. వారికి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం ఈ పేర్లను పరిశీలించింది. ఎమ్మెల్యేల కోటలో మీ ఇద్దరికి అవకాశం ఇవ్వబోతుందని సూచించినట్లు తెలుస్తుంది. వాళ్ళు కొద్దిసేపటి క్రితం వాళ్ళు నామినేషన్ పత్రాలను తయారు చేసుకునే పనిలో పడ్డారు. ఇక దీంతో పాటు మరొక గవర్నర్ కోటలో మరొక ఇద్దరి పేర్లను కూడా ఏఐసిసి సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ ఇద్దరి పేర్లు ఎమ్మెల్యేల కోటలో సంబంధించిన ఎమ్మెల్సీల బల్మూరి వెంకట, అద్దంకి దయాకర్ వాళ్ళిద్దరి పేర్లు మరి కాసేపట్లో ఏఐసిసి అధికారికంగా ప్రకటించబోతుంది. ఇక గవర్నర్ కోటాలో కూడా మరొక ఇద్దరు పేర్లను కూడా పరిశీలనలో ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఎవరెవరి పేర్లు పరిశీలన ఉన్నాయి అనేది మొన్న వరకు చర్చ జరిగింది. అందులో కోదండరామ్ కావచ్చు, అదేవిధంగా సియాసత్ సంబంధించిన ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లు పరిశీలించినట్లు తెలిసింది. వీరిద్దరి పేర్లను కూడా ఏఐసిసి సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తుంది. అంటే ఈ 4 ఎమ్మెల్సీలను భర్తీ చేసే విషయంలో సోషల్ ఈక్వేషన్స్ అదేవిధంగా అన్ని ఈక్వేషన్స్ కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది. అంటే జర్నలిస్టులకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినట్లు ఉంటుందని సియాసత్ పేపర్ సంబంధించిన ఎడిటర్ కూడా ఆయన పేర్లను పరిశీలించారు. అదేవిధంగా ఒక విద్యావేత్తగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడుగా కోదండరామ్ పేర్లను కూడా పరిశీలించారు గవర్నర్ కోటాలో. అయితే ముందుగా ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల వాళ్ళిద్దరి పేరు బల్మూరి వెంకట, అదేవిధంగా అద్దంకి దయాకర్, ఈ ఇద్దరి పేర్లతో కూడుకున్న లిస్టు మరి కాసేపట్లో ఏఐసిసి విడుదల చేయబోతుంది. అయితే ఈ 4 పేర్లను ఈక్వేషన్స్ను బేరీజ్ చేసుకొని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలింది అనిల్.